చదివిన చదువు అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పరీక్షలు రాసుడు ఒక ఎత్తు అవుతుంది. ఏడో కాడ ఎవడో ఒకడు లీకేజీ గాడు మోపైతేనే ఉన్నాడు. పేపర్లు లీక్ చేసేటందుకు ఉపాయాలు చేస్తూనే ఉన్నాడు. అసొంటి లీకేజీ గాళ్ళు చేయంగా రేపు మాప అనుకుంటే రాసిన పరీక్షలే మళ్ళా రాసే కథ అవుతుంది. నెరీగా గ్రూప్ పరీక్షలైతే అయ్యిందాకా నమ్మకం లేకుండా అయ్యింది. అగో గట్ల ఈసారి గ్రూప్ 2 పరీక్షలకు అన్ని తయారు చేస్తున్నారు. మరి ఇదన్నా ముంగడ పడుతుందో లేదో ఆటంకం ముచ్చట గాని ముందుగానైతే ఏర్పాట్లు ఎట్లెట్లయినాయో ఒకసారి రాసుకునొద్దాం పారి. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, లొల్లులు, అరెస్టులు, వాయిదాలు గిట్ల 2 ఏళ్ల సంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 2 పరీక్షలకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ఐతారం సోమవారం నాడు తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు నడిపించేందుకు అన్ని తీర్ల సవలతులు చేసిరు టీజీపీఎస్సీ వాళ్ళు. ఈ ఎగ్జామ్ కోసం వెనకుండి పనిచేస్తారు, పరోక్షంగాను పనిచేసి తెలిస్తే విద్యార్థులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఇది ఒక చిన్న ఆషామాషి వ్యవహారం కాదు. మరి 1368 సెంటర్స్తో ఎగ్జామ్ నడుస్తున్న క్రమంలో మొత్తంగా చూస్తే 49,000 మంది డైరెక్ట్గా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి సహకరించడానికి సిబ్బంది అయిపోతుందనేది అలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ 100% దే ఆర్ పుట్టింగ్ దేర్ బెస్ట్ టు కీప్ యూ కంఫర్టబుల్ అండ్ మేక్ యూ విన్ ది ఎగ్జామ్ ఇఫ్ యూ ఆర్ మెరిటోరియస్. మీరు కనుక మెరిట్లో ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. 783 నౌకర్లు, 1358 పరీక్ష సెంటర్లు, 5,51,000 మంది పరీక్షలు రాసేటోళ్లు, 49,848 మంది పరీక్షలు రాపిచ్చేటి ఇన్సులేటర్లు, నీళ్లు పోసేటోళ్లు, షాయిలు ఇచ్చేటోళ్లు, కాగితాలు అందించేటోళ్లు, కావలుండేటి పోలీసోళ్లు అందరు కలుపుకొని మొత్తం 75,000 మంది దానిక రాష్ట్రంలో డ్యూటీలు చేస్తారట. గమ్మత్ ఏందంటే ఒక్క నౌకరికి 70 మంది దానుకున్నారట పోటీ పడేటోళ్లు. అట్టగా పరీక్షలు రాసేటోళ్ల దాంట్లో 75% మంది దానిక అప్పుడే ఆల్ టికెట్లు డౌన్లోడ్ కూడా చేసుకున్నారు అనుకోవచ్చుండు పబ్లిక్ పరీక్షల పేపర్ బుర్రా వెంకటేశ్వర సారు. మరి ఈ ఎగ్జామ్ అనేది చాలా మందికి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ లాగా అయ్యి 4 సార్లు పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో అన్ని సన్నద్ధతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్తూ లాస్ట్ 4 టైమ్స్ ఇది 22లో నోటిఫికేషన్ ఇచ్చి 24 ఎండ్కి మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారు పిల్లలంతా. సో లక్కీగా మనం లాస్ట్ వీక్లోనే 2 కోర్టు కేసులు సుప్రీంకోర్టులోను హైకోర్టులోను 2 గెలుచున్నాం. దానివల్ల ఇంకా ఎలాంటి ఆటంకం లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం దొరికింది పిల్లలందరికీ. సో ఫస్ట్ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ రైటింగ్ ద ఎగ్జామ్. ఆగనాట 2022లో నౌకర్లు వేస్తే పరీక్షలు రాసేందుకు ఇవాళ ముహూర్తం కుదిరింది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు సారు. బయోమెట్రిక్ వేయకుంటే పరీక్ష రాయొద్దు అన్నట్టే చెప్పిండు. రాసినా ఇల్లు ఉండదట. ఎందుకేయాలి సారు? తప్పకుండా వేస్తారు. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు పరీక్షలు వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా వేయకుంటే మళ్ళీ 4 ఏళ్లు పడుతుంది అనేటి భయం అందరికి ఉంటుంది. సార్లు మీరేం రంది పడకులి. అవు ఇంతకు మునుపు కూడా ఇట్టిన 2015లో నోటిఫికేషన్ వేస్తే 2019లో పరీక్షలు అయినాయి. 2019 నుంచి ఇప్పటి వరకు పరీక్షలు రాసిందే లేదు. అంతేకాదు పరీక్షలకు ఆలస్యంగా రావద్దు, ఓఎంఆర్ షీట్లలో తప్పులు దిద్దొద్దు, అసలు పరీక్షల మీద భయమే పెట్టుకోవద్దని జాగ్రత్తలని చెప్పిండు సారు. మరి చూడాలి రేపటి నుండి పరీక్షలు ఎట్ట నడుస్తాయో, ఆఖరికి ఎవరెవరికి నౌకర్లు వస్తాయో అనేదిగా.